నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా నందీశ్వరుణ్ణి ఏ విధంగా ఆరాధన చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో, నందీశ్వర ఆరాధనలో ఉన్నటువంటి అంతరార్థమేంటో, రహస్యమేంటో పరిశీలిద్దాం. శివానుగ్రహం సంపూర్ణంగా కలగాలంటే నందీశ్వరుణ్ణి తప్పనిసరిగా పూజించాలి. అందుకే కొన్ని ప్రత్యేకమైనటువంటి పర్వదినాలలో నందీశ్వరుడికి అభిషేకాన్ని శివాలయంలో నిర్వహించడం కూడా మనకి అనాదిగా వస్తున్నటువంటి సంప్రదాయం. నందీశ్వరుడికి సంబంధించిన పురాణ కథను మనం పరిశీలించినట్లయితే, ఒకానొక సమయంలో శిలాదుడు అనే పేరు కలిగినటువంటి పరమ శివభక్తుడు పరమేశ్వరుడి గురించి కఠోర తపస్సును ఆచరించాడు. ఆహారం స్వీకరించకుండా అనేక వేల సంవత్సరాలు శిలాదుడనేటటువంటి భక్తుడు కఠోర తపస్సును ఆచరించిన తర్వాత పరమేశ్వరుడు ఆ తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైపోయి శిలాదుడు ఎప్పుడూ తన వద్ద ఉండేలాగా నందీశ్వరుడిగా శిలాదుడిని మార్చాడని పురాణాల్లో చెప్పడం జరిగింది. అయితే నందీశ్వరుణ్ణి మనం పూజించడం వెనుక అద్భుతమైన అంతరార్థం దాగి ఉంది. ఎద్దుకి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. యజమాని ఎంత ఆహారం ఇస్తే అంత ఆహారం మాత్రమే స్వీకరించి యజమాని కోసం తీవ్రంగా శ్రమిస్తూ ఉంటుంది. అంటే ఎవరైనా సరే జీవితం మొత్తం తన శక్తి సామర్థ్యాల మేరకు కష్టపడుతూ ఉండాలని నందీశ్వరుడి నుంచి అద్భుతమైన సందేశం తెలుసుకోవాలి. అలాగే నందీశ్వరుడి నుంచి మనం తెలుసుకోవాల్సిన ఇంకొక సందేశం కూడా ఉంది. పరమేశ్వరుణ్ణి పశుపతి అనే పేరుతో పిలుస్తారు. పశువులకు ప్రభువు అని అర్థం. ఇహలోక సుఖాలలో ఉండేటటువంటి మానవులందరికీ ఆయన ప్రభువు కాబట్టి ఆయన్ని పశుపతి అనే పేరుతో పిలుస్తారు. నందీశ్వరుణ్ణి మనం ప్రార్థిస్తున్నామంటే మనలో ఉన్నటువంటి పశుభావాలను పోగొట్టుకొని శివత్వం వైపు అడుగులు వేయాలి, అరిషడ్వర్గాలను జయించాలి. అది నందీశ్వర ఆరాధనలో ఉన్నటువంటి అంతరార్థం. అలాగే నందీశ్వరుణ్ణి మనం పూజించేటప్పుడు వెనక నందీశ్వరుడి తోకను నిమురుతూ ఉంటాం. నందికి ముందు భాగంలో కాకుండా వెనక భాగంలో తోకను నిమరటంలో ఒక అద్భుతమైన అంతరార్థం ఉంది. ప్రపంచం ముందు ఉంటే పరమాత్మ లోపల ఉంటాడు, శరీరం బయట ఉంటే ఆత్మ లోపల ఉంటుంది. అంటే బయట ఉన్నటువంటి శరీరాన్ని కాకుండా లోపల ఉన్నటువంటి ఆత్మ గురించి తెలుసుకోవాలి. ప్రపంచాన్ని చూడకుండా లోపల ఉన్న పరమాత్మను దర్శించాలని చెప్పటమే నందీశ్వరుడి తోక నిమరటంలో ఉన్నటువంటి అంతరార్థం. కాబట్టి ఆత్మజ్ఞానం వైపు అడుగులు వేయటమే నందీశ్వర ఆరాధనలో ఉన్నటువంటి అద్భుతమైన రహస్యంగా మనం అర్థం చేసుకుంటూ శివాలయానికి వెళ్ళినప్పుడు చూపుడు వేలు, బొటన వేలు, ఈ రెండు వేళ్ళు కూడా నందీశ్వరుడి కొమ్ముల మీద ఉంచి నందీశ్వరుడి తోకను నిమురుతూ హరహర మహాదేవ శంభో శంకర అంటూ నంది కొమ్ముల మధ్యలో నుంచి పరమేశ్వరుణ్ణి దర్శనం చేసుకోవాలి. నంది కొమ్ముల మధ్యలో నుంచి పరమేశ్వరుణ్ణి దర్శనం చేసుకుంటున్నామంటే ముల్లోకాలు అన్ని పుణ్యక్షేత్రాలు దర్శించినటువంటి ఫలితం కలుగుతుంది. అలాగే ఆధ్యాత్మిక రహస్యాన్ని మనం అర్థం చేసుకుంటే నంది కొమ్ముల నుంచి పరమేశ్వరుణ్ణి దర్శనం చేసుకోవటం అంటే ధర్మ మార్గంలో మనోభీష్టాలు నెరవేర్చుకోవటం అని అర్థము. ఎద్దు అనేది ధర్మానికి సంకేతము. కాబట్టి ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలను ధర్మ మార్గంలో తీసుకుంటూ ముందడుగు వేసి అంతిమంగా మోక్షప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలని చెప్పటమే నందీశ్వర ఆరాధనలో ఉన్న అంతరార్థం. నందీశ్వర నమస్తుభ్యం శాంతానంద ప్రదాయక మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి అంటూ ముందు నందీశ్వరుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకొని ఆ తర్వాత శివారాధన చేయటం ద్వారా పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రమైనటువంటి మల్లాం సుబ్రహ్మణ్య క్షేత్ర వైభవం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. కాయాధిరోహణేశ్వరుడు ఈయన యయాతి చక్రవర్తికి సశరీరంగా స్వర్గానికి పంపించాడు. ఎందుకంటే స్వర్గానికి వెళ్ళాలంటే ఈ దేహంతో వెళ్ళలేరు. ఈ దేహాన్ని విడిచిపెట్టి తేజోమయమైన దేహాన్ని ధరించగానే స్వర్గానికి వెళ్ళలేవు. ఈ దేహం ఇక్కడికే, దానికంటూ వేరే దేహం కావాలి. ఈ దేహం అక్కడికి వెళ్ళాలంటే ఈ దేహం దివ్యంగా మారాలి. ఇక్కడ పరమేశ్వరుడు యయాతి చక్రవర్తి దేహాన్ని దివ్యంగా మార్చి స్వర్గానికి పంపించాడు కనుక కాయముతోనే స్వర్గాన్ని అధిరోహించే స్థితి ఇచ్చాడు కనుక ఈ శివునికి కాయాధిరోహణేశ్వరుడు అని చెప్పబడుతున్నాడు. ఈయనకి నమస్కరించిన వారికి నరకయాతనలు ఉండవు. అటువంటి స్వరూపం ఇది.
ఆయనకు ఈశానం వైపు జ్వరహరేశ్వరుడు అని శివుడున్నాడు. పేరే తెలుస్తున్నది. భయంకరమైన జ్వరాలు చాలా ఉన్నాయి. ఎన్ని రకాల జ్వరాలు ఉంటాయో మన ఆయుర్వేద శాస్త్రము చెప్తోంది, మంత్రశాస్త్రము చెప్తోంది. ఈ జ్వరహరేశ్వరుడికి నైరుతి వైపు అనేకపేశ్వరుడు అనే స్వామి ప్రకాశిస్తున్నాడు. ఈయన ఇంద్రుడికి వజ్రాయుధం ఇవ్వడంలో సహకరించినటువంటి దేవుడు అని చెప్తారు. అనేకపేశ్వరుడు. ఆయనకు వాయవ్యం వైపు కైలాసేశ్వరుడు, ఈయన్నే కైలాసనాథుడు అని కూడా చెప్తారు. ఈ కైలాసనాథ మందిరం కాంచీపురంలో చాలా విశేషమైనది. ఆ కైలాసేశ్వరుడు ఉన్నాడు. ఈయన తుండీర భూపాలుడు అని ఒక రాజు పాలించేటప్పుడు ఆయన భక్తికి సంతోషించి కైలాసవాసం ఇచ్చినటువంటి వాడు. అందుకే ఇక్కడ కైలాసనాథుడిని స్మరిస్తే ఆ కైలాసపతి అనుగ్రహం లభిస్తున్నది. ఈ కైలాసేశ్వరునికి దక్షిణం వైపు పశ్చిమేశ్వరుడు అనేటువంటి శివుడున్నాడు. ఆయన వాలకిల్యులకి, అంటే వాలకిల్యులు అనబడే వేల కొలది ఋషులకి రక్షణనిచ్చినటువంటి ఈశ్వరుడు. అంటే పరమేశ్వరుడు ఒక్కొక్కరిని అనుగ్రహించడానికి ఎన్ని రూపాలతో ఉన్నాడో కాంచీపురంలో చూడండి. విష్ణుకోటిలోని కొన్ని శివస్వరూపాలు ఉన్నాయి, శివకోటిలో కూడా శివరూపాలు కనబడుతున్నాయి. ఇక్కడ ఈ శివునకు అనగా పశ్చిమేశ్వరునికి కొంత దూరంలో ఉన్నటువంటి వాడు విశ్వేశ్వరుడు అని చెప్పబడుతున్నటువంటి శివక్షేత్రం ఉన్నది. ఆ విశ్వేశ్వరునికి దక్షిణం వైపు ఔణకాంతేశ్వరుడు అనేటువంటి పరమేశ్వరుడు వెలసి ఉన్నాడు. ఆయనకు తూర్పు వైపు శ్మశానేశ్వరుడు చెప్పబడుతున్నాడు. ఇలా మొత్తంగా శివకోటి చెప్పబడుతున్న ఏకామ్రనాథ క్షేత్రంలో అనగా శివకంచెలో 8 మంది ఈశ్వరులు ప్రకాశిస్తున్నారు. ఆ తర్వాత నారాయణులందరూ ఉన్నారు చూడండి. ఇక్కడ విష్ణుకోటిలో విష్ణువు శివుడు కూడా ఉన్నారు. ఇవాళ శివకోటిలో శివుడు విష్ణువు కూడా ఉన్నారు. అంటే విష్ణు కంచి అంటే శివుడు ఉండడం కాదు, ఆయన అక్కడ ఉన్నాడు. శివకంచిలో విష్ణువు ఉన్నాడు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. అటువంటి సమన్వయ క్షేత్రమే భవ్యమైన కాంచీ క్షేత్రం. ఇక్కడ నారాయణుడు ప్రధానంగా ఏ ఏ రూపాలతో ఉన్నాడో చూద్దాం. శ్మశానేశ్వరుని ఇందాక చెప్పుకున్నాను కదా, ఆయనకి నైరుతి వైపు పాండవ దూత అనే పేరుతో నారాయణుడు ఉన్నారు. ఇక్కడ పాండవుల్ని అనుగ్రహిస్తూ కృష్ణ పరమాత్మ దర్శనమిచ్చాడని, పాండవుల చేతి ఇక్కడ స్నానం చేయించి శుద్ధి చేయించాడని పురాణం చెప్తున్నది. ఆ పాండవ దూత రూపంతో శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ ప్రకాశిస్తున్నాడు. ఆయనకు ఈశాన్యం వైపు చంద్రకంఠుడు అని విష్ణువు ఉన్నాడు. చంద్రశేఖరుడైతే శివుడు, చంద్రకంఠుడు అయితే విష్ణువు. ఈ చంద్రకంఠ విష్ణువు ఎలా వచ్చాడో తర్వాత కథ ఎలాగో చెప్పుకోబోతున్నా, అప్పుడు విందాం. ఇందాక మనం చెప్పుకున్న శ్వేతవర్ణ విష్ణువు ఒక హద్దులో చెప్పుకున్నాం కదా, ఆయన కూడా శివకంచిలో ఒకటిగా చెప్పబడుతున్నాడు కనుక 3 విష్ణువులు ఇక్కడ వచ్చారు. పాండవ దూత, చంద్రకంఠుడు, శ్వేతవర్ణ జనార్దనుడు. ఈ 3 రూపములతో నారాయణుడు ఇక్కడ ప్రకాశిస్తున్నాడు. ఇది కాకుండా మరికొన్ని ఈశ్వర స్థానములు ఇందులో చెప్పబడుతున్నాయి. అక్కడ కొన్ని తీర్థములు కూడా వివరిస్తున్నారు. ఒకరు చోరైక ఆమ్రేశ్వరుడు, చోర ఏకామ్రేశ్వరుడు అంటే దొంగ శివుడు అని పేరు. ఏమిటయ్యా దొంగ శివుడు అంటే? తస్కరాణాం పతయే నమః, స్థేనానాం పతయే నమః, స్థాయూనాం పతయే నమః, అరణ్యానాం పతయే నమః. రుద్రంలో 3వ అనువాకంలో చెప్పబడ్డటువంటి తస్కరపతి అయిన పరమేశ్వరుడు ఇక్కడ ప్రకాశిస్తున్నాడు. అటు తర్వాత ఆయనకు సమీపంలో ఏలాలక అనే గంగా తీర్థం ఉన్నది. తీర్థములు కూడా చెప్పుకోవాలి ఇక్కడ, ఎందుకంటే ప్రతి చోట విష్ణు స్వరూపాలు, శివస్వరూపాలు, గణపతి, కుమారస్వామి తీర్థాలు, దుర్గలు ఇవి మాత్రం శివకంచెలో, విష్ణు కంచెలో, శక్తి కంచెలో కూడా ఉన్నాయి. విష్ణు కంచెలో అన్నీ చెప్పిన ఇప్పుడు శివకంచెలో ఎవరెవరు ఉన్నారో వస్తున్నాయి. ఈ చోర ఏకామ్రేశ్వరుడు, ఏలాలక గంగ తర్వాత ఈ చోర ఏకామ్రేశ్వరునికి ఆగ్నేయం వైపు ధవళ ఏకామ్రేశ్వరుడు అనే పేరుతో శివుడున్నాడు. ఆయనకి సమీపంలో తూర్పు వైపు వీరభైరవుడు అనే పరమేశ్వరుడు ప్రకాశిస్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి తీర్థముల గురించి ప్రస్తావన చేస్తూ ఈ వీరభైరుడికి వాయవ్యం వైపు ఈ గంగానామక తీర్థం చాలా విశేషమైనది. ఇది దర్శనాత్ సర్వపాపఘ్నం, స్పర్శనాత్ సంభవప్రదం. మనం చెప్పుకున్న దాంట్లో విష్ణుకోటిలో ఉన్న తీర్థాలు చెప్పుకున్నాం. ఇప్పుడు శివకోటిలో తీర్థాలు అంటే జలరూపంలో ఎన్ని దేవతాశక్తులు ఉన్నాయో పరిశీలించండి. వేగవతి నది గురించి ప్రస్తావన చేసుకున్నాం. వేగై నది అంటారు తమిళంలో. అది సాక్షాత్ సరస్వతీ నది యొక్క మరొక రూపం. అలాగే గంగ యొక్క రూపములు చిన్న చిన్న తీర్థములుగా లభిస్తున్నాయి కాంచీపురంలో. ఇది గంగా తీర్థమని చెప్పబడుతున్నది. ఇది పాపమోచనం కలిగించడమే కాకుండా దర్శనం చేతనే పాపాలు పోగొట్టి స్పర్శనం చేత సాంభవ లోకాన్ని అందించగలదు. పైగా ఒక్కొక్క తీర్థంలో ఒక్కొక్క రోజు స్నాన విశేషం చెప్పారు. దాన్ని బట్టి ఆ రోజున ఆ తీర్థంలో స్నానం చేస్తే ఒక గ్రహదోషం పోతుంది. కనుక మనకున్న అనేక గ్రహదోషాలు పోగొట్టుకోవడానికి కాంచీలో ఎన్ని తీర్థాలు ఉన్నాయో పరిశీలించండి.
ఏ నక్షత్రంలో స్నానం చేయాలి, ఏ రోజున చేయాలో కూడా వివరించింది పురాణం. అక్కడికి మళ్ళీ సమీపంలో గంగా తీర్థానికి ఆగ్నేయంలో మంగళ తీర్థమునున్నది. ఇవన్నీ కూడా నేటికీ చూడవచ్చు. వీటిని చిన్న చిన్న కోనేరులుగా చక్కటి ఏర్పాట్లు నిర్మించి ఉన్నారు పూర్వరాజులు. వాటిని కాపాడుకుంటూనే వస్తున్నారు నేటి వరకు కూడా. అలాంటి రమ్యమైన మంగళ తీర్థం అక్కడ కనబడుతున్నది. ఆ మంగళ తీర్థానికి నైరుతి వైపు జ్వరహర తీర్థము అనే తీర్థం ప్రకాశిస్తున్నది. దానికి సమీపంలో పాండవ తీర్థము కనబడుతున్నది. ఈ పాండవ తీర్థంలోనే ఆర్ద్రా నక్షత్రంలో పాండవులు స్నానం చేశారు. ఇక్కడ స్నానం చేసిన వారికి కృష్ణానది స్నానఫలం లభిస్తుంది. అంటే కృష్ణానది యొక్క తీర్థరూపం ఇది. అంటే సర్వనదులు కాంచీపురంలో తీర్థరూపాలతో ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ. ఇలా మొత్తం ఇప్పటి వరకు చెప్పుకున్న దాన్ని సమీకరిస్తూ అందంగా చెప్తూ ఉన్నాడు మహానుభావుడు మార్కండేయుడు. ఇలాగ మొత్తంగా రుద్రశాలలో ఒక విఘ్నేశ్వరుడు, ఒక కుమారస్వామి, 4 దుర్గలు, 8 మంది శివులు, 3 జనార్దనులు, 5 ముద్రలు, 4 తీర్థాలు శివుని యాజ్ఞతో నేటికి నివసిస్తున్నాయి. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. మది నిండా మహాదేవుని తలుచుకుంటూ ఎవరైతే ఈ రోజున శివధ్యానం చేస్తారో వారికి పరమేశ్వరుడు కర్మ విమోచనం చేస్తాడు. కర్మమును బుట్టు జీవుడు కర్మమును కలుగు సుఖదుఖములు అని కదా. ఒక కర్మ అద్వితీయంగా అనిర్వచనీయంగా మరీ వేధిస్తూ ఉన్నట్లయితే పూర్వజన్మలో చేసిన పాపాలు లేక చేసినటువంటి అనేక తప్పుల నుంచి ఈ జీవితంలో అనేక బాధలు అనుభవిస్తున్నప్పుడు దాని యొక్క బాధల నుంచి రక్షింపజేసుకోవడానికి ప్రతి వాళ్ళు ఆచరించవలసినటువంటి సాంప్రదాయ లక్షణం ఒకటి ఉంది. ఏమిటదంటే విభూతి ధారణ. పరమేశ్వరుడికి చాలా విశిష్టంగా నచ్చేది అదే. అందుకని విభూతిని నుదుట, వక్షస్థలం పైన, ఉదరం పైన, చేతులకి అంతా కూడాను విభూతిని వ్రాసుకుంటూ మహామృత్యుంజయ మంత్రం కానీ లేక పంచాక్షరి మహామంత్రం కానీ చేసుకోవాలి. విభూతిని ఉదయం పూట ధారణ చేసేటప్పుడు 2 చుక్కల నీళ్లు విభూతిలో కలిపి పెట్టుకోవాలి. రాత్రి సమయంలో విభూతిని పెట్టుకునేటప్పుడు నీళ్లు కలపకుండానే పెట్టుకోవాలి. శివతత్వంలో దాగిన పరమార్థ లక్షణం ఏంటి అంటే విభూతి ఐశ్వర్యాన్ని ఇస్తుంది, కర్మలని పటాపంచలు చేస్తుంది. కర్మధ్వంసము అంటారు. ఎందుకని ఇంత గొప్ప విశేషం ఉందంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు ఏనాటికైనా శ్మశానంలో బూడిదే అని చెప్పటం దాని వెనకాల తగిన పరమార్థ లక్షణం. అందుచేతే గోమయం నుంచి తయారు చేసినటువంటి విభూతి సర్వైశ్వర్య ప్రదాయకంగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. గోవు లక్ష్మీప్రదం కదండి. అందున లక్ష్మీదేవి కూడా పుష్టభాగం వద్దే ఉంటుంది. ఆ గోమయానికి అంత దివ్యశక్తి ఉంది కాబట్టి ఆ గోమయంతో చేసినటువంటి విభూతి సర్వైశ్వర్యాన్ని ఇవ్వటమే కాకుండా కర్మధ్వంసిని, కర్మల్ని తొలగిస్తుంది. ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మల్ని తొలగించే శక్తి ఎవరికి ఉంది? కేవలం ఒక్క విభూతి ధారణ వల్లే ఉన్నది. జన్మ జన్మాంతరాల పాపాలని ప్రక్షాళనం చేసే అద్భుత శక్తి విభూతికి ఉంది. అందుకే ఆరోగ్యం బాగా లేకపోయినా, మానసిక రుగ్మతలు కలిగిన తపస్సంపన్నుల దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తే వాళ్ళు చేతిలో విభూతి పెడతారు. ఆ విభూతిని నోట్లో వేసుకున్నా లేక నుదుట రాసుకున్నా అనారోగ్యాలు తొలగిపోతున్నాయి. దీనిలో దాగిన పరమార్థం పరమైశ్వర్య తత్వాన్ని ప్రసాదించే విభూతిలో ఉన్నది. కాబట్టి ఐశ్వర్యం అంటే కేవలం డబ్బే కాదండి, అన్ని రకాలు ఉన్నాయి దాంట్లో. మానసిక చింతన లేకుండా జీవితం గడపడమే అసలు సిసలైన ఐశ్వర్యం. సర్వే జనా సుఖినో భవంతు.
విశ్వశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సింహవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 5:56 సూర్యాస్తమయం 6:49. తిథి పాడ్యమి మధ్యాహ్నం 1:09 వరకు. నక్షత్రం శ్రవణం రాత్రి 10:19 వరకు. వర్జం రాత్రి 1:58 నుంచి 3:26 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:48 నుంచి 1:40 వరకు. మరల మధ్యాహ్నం 3:23 నుంచి 4:14 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:43 నుంచి 2:12 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం సింహాయనం, సాయన సింహరాశి ప్రవేశం. ఇది మధ్యాహ్నం 1:14 జరుగుతుంది. ఆ కారణంగా ఉదయం 6:24 నుంచి మధ్యాహ్నం 1:14 వరకు సింహాయన ప్రయుక్తమైనటువంటి హరిపద పుణ్యకాలం ఉంటుంది. ఈ సమయంలో మనం చేసేటువంటి స్నానం అలాగే దానం పితృదేవతారాధన విశేషమైన సత్ఫలితాలను అందజేస్తాయి. పెరుగు దానం చేయడం కూడా చాలా మంచిది. పితృదేవతారాధన చేయడం ద్వారా పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు, అనుకూలంగా ఉంటారు, విశేషమైన సత్ఫలితాలు పొందవచ్చు. సోమవారం కాబట్టి కేయింపావు శ్వేతాక్షతలతో చంద్రునికి అలాగనే శివునికి అమ్మవారికి పసుపు అక్షతలతోనూ పూజ చేయడం ద్వారా అందరి యొక్క అనుగ్రహం కలిగి మనస్సుకి ప్రశాంతి లభిస్తుంది. ముఖ్యంగా చాంద్ర గోచార దోషాలు కానీ లేక దశాప్రయుక్తమైనటువంటి దోషాలు కానీ నివారించబడతాయి. మనసుకు ప్రశాంతి లభిస్తుంది. చంద్రుడు ఒక్కడు అనుగ్రహంగా ఉన్నట్లయితే తక్కిన గ్రహాలు బలంగా లేకపోయినా జీవితం చాలా ఉత్తమంగా ఉంటుంది అనే విషయాన్ని అధర్వణ వేదాంగ జ్యోతిషం చెబుతోంది. ఆ కారణంగా చంద్రబలం చాలా ముఖ్యం కాబట్టి ఆ బలం సమకూరడానికి పని చేయాలి. వాస్తవానికి ఇప్పుడు కూడా మనం ఒక కలశం పెట్టుకుని ప్రతిరోజు 2 గుప్పెళ్ళు బియ్యం దాంట్లో పోసి వీలైనంత దక్షిణ కూడా దాంట్లో వేసి వారానికో 10 రోజులకో 15 రోజులకో ప్రసాదాలు పంచేటువంటి ఆలయంలో కనుక దాన్ని సమర్పించినట్లయితే వాళ్ళు దాంతో ప్రసాదం తయారు చేసి ప్రజలకందరికీ పెడతారు. ఇది చాలా చాలా ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది, మనశ్శాంతిని ఇస్తుంది, చక్కని ఆలోచనలు ఇస్తుంది, చంద్రగ్రహాన్ని కలిగజేస్తుంది. దానివలన సకల గ్రహాల యొక్క దోషాలని తొలగించుకునే శక్తి ఏర్పడుతుంది. ఈరోజు అశూన్య శయన వ్రతం అంటారు. మంచం మీద లక్ష్మీనారాయణను పెట్టి 4 మాసాల పాటు పూజ చేసి ఇప్పటి నుంచి కార్తీక మాసంలో మనం దాన్ని దానం చేసినట్లయితే ఆ మంచాన్ని భార్యాభర్తలు ఇద్దరు కూడా అనుకూలంగా ఉంటారు. నేటి ఆణిముత్యాలు. అది ఎలా అవుతుంది అని ఆలోచించకు, ఎలా చేయాలి అని ఆలోచించు. కోడి పిల్ల పెంకు పగలగొట్టుకుని పైకి వచ్చిందనుకోండి,
ఎవరు పరిచయం చేశారు నీ పిల్లని? ఆ కోడి పిల్లలన్నిటినీ దగ్గర పెట్టుకుంటుంది. ఎంత భయం అసలు కోడికి. అటువంటిది భూమి మీద 2 మాటలు కొట్టి పురుగులు తిని ఆకాశంలోకి చూస్తుంది. గ్రద్దెక్కడో ఉంటుందేమో, వచ్చి పిల్లని తినేస్తుందేమో. ఇంతోటి కోడి రెక్కలకి ఏం బలం ఉంటుందండి? అయినా కూడా ఏదైనా గ్రద్ద ఎగురుతూ కనపడింది అనుకోండి, మీరు ఎప్పుడైనా విన్నారో లేదో, ఎంత భయం తోరుస్తుందో. అటు ఇటు తిరుగుతున్న పిల్లలన్నీ దగ్గరికి వచ్చేస్తాయి. 2 రెక్కలు ఎత్తుతుంది. పిల్లలన్నిటినీ అందులో పెట్టేసుకుని రెక్కలు మూసేస్తాయి. ఈ పిల్లలన్నీ అందులో దూరి పడుకుంటాయి. మళ్ళీ గ్రద్ద దూరంగా వెళ్ళాక రెక్కలు ఎత్తుతుంది. నిజంగా గ్రద్ద ఒక్క దెబ్బ కొట్టింది అనుకోండి, కోడి 3 అడుగులు అవతల పడుతుంది. కానీ రెక్కలకు కింద పెట్టుకుని కోడి పెట్టలా పెంచిందండి ఆవిడ పిల్లలంటే. ఈ రక్షణ అన్నది ఉందే, అక్కడ కనపడుతుంది అమ్మవారి. అమ్మవారిని చూడ్డానికి అంతరాలయంలోకి వెళ్ళక్కర్లేదు. ఒక కోడి తన గుడ్డుని పొదిగి పిల్లని తీసుకొచ్చి పిల్లల్ని రక్షించుకునే ప్రక్రియ ఉందే, అందులో ఉంది అమ్మవారు. ఆ నిర్భయత్వం, అది మనిషి కానివ్వండి, కోడి పిల్ల కానివ్వండి, కుక్క పిల్ల కానివ్వండి, ఆ రక్షించుకునేటటువంటి ఆ మాతృత్వం ఉందే, ఆ మాతృత్వమే అమ్మతనం. ఆ అమ్మయే అఖిలాండేశ్వరి, ఆమెయే జగదంబ, ఆమె చెంగాలమ్మ. అందుకని అందమైన కాళి. ఎందుచేత అందమైన కాళి అంటే తనలో కలుపుకునే కాళి కాదు, అందరినీ రక్షించే కాళి, విష్ణుతత్వము ప్రకటనమైన కాళి. అందుకే గారుడేవాహనే సంస్థాం వైష్ణవీం శక్తిమద్భుతాం అంటాడు వ్యాస భగవానుడు దేవీ భాగవతంలో. అందరినీ రక్షించేటటువంటి స్థితికారుడైనటువంటి విష్ణుతత్వము ప్రకాశించినటువంటి తల్లి కాబట్టి చెంగాలమ్మ. అంటే అందమైన కాళీస్వరూపం, అంటే అమ్మతనం ప్రకాశించినటువంటి కాళీస్వరూపం. అటువంటి తల్లి రక్షకత్వానికి ప్రతీక. అందుకే ఆమె ఎక్కడ ఉన్నదో అక్కడ రక్షణ వహిస్తుంటుంది. అమ్మ ఉన్నది రక్షణ చూసుకుంటూ ఉంటుంది, పిల్లల్ని అలా చూస్తుంది. అమ్మకున్న లక్షణం ఏమిటంటే చూసుకుంటుంది, ఎప్పుడు పిల్లల్ని అలా చూసుకుంటూనే ఉంటుంది. అది మీరు చూడండి, అందులో విసుగుతనం అన్నది ఒక్క మాట ఏర్పడింది అనుకోండి, అసలు ఈ సృష్టి ఎక్కడుందండి? అది తల్లికి ఉండేటటువంటి లక్షణం. ఆ ప్రేమ, ఆ చూడడం సంతోషం. అమ్మవారి లక్షణం అంటే ఏమిటో తెలుసా? ఆ చూసుకోవడం సంతోషం, తన పిల్లల్ని చూసుకోవడం సంతోషం. అందుకే నా తల్లి అంది చెంగాలమ్మ, నాకు తలుపులు వద్దురా అని నా బిడ్డల్ని చూసుకుంటూ ఉంటాను. తలుపులు పెట్టి నన్ను రక్షిస్తానంటావు ఏమిటి? నా సంతోషమే అందరినీ చూడడం, నా పిల్లలందరినీ చూసుకుంటూ ఉండడమే నాకు సంతోషం. నువ్వు తలుపులట్టుకొచ్చి పెడతానంటావు ఏంటి? అవోటి నువ్వు 7, 8 మళ్ళీ వేవో వేళలు పెట్టి ఏకాంత సేవని నువ్వు మంగళవాయిద్యం చేసి తలుపేసి తాళం వేసి వెళ్ళిపోతే వాడు వచ్చి అక్కడి నుంచి అమ్మా అంటే నేను వెళ్ళగలను. కానీ లోకంలో ఏమనిపిస్తుంది? 8 తర్వాత ఇక అమ్మ కనపడదు ఇక్కడ అని అనుకుంటే నేను ఉండి ప్రయోజనం ఏమిట్రా? వద్దు, నేను అలా చూస్తూనే ఉంటాను, వాడు నన్ను వచ్చి చూసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. నాకు నా బిడ్డకి మధ్యలో నిలబడకు. ఈ అమ్మతనం కింద ఎక్కడుందో అక్కడ వరకు అదే. అలాంటి తల్లి ఎక్కడుందండి? తలుపులు లేకుండా నేను చూస్తానని ఉండిపోయిన తల్లి. మన అదృష్టం కదూ అటువంటి జగన్మాత దర్శనం చేసుకోవడం, అది లభించడం ఒక్క చెంగాలమ్మగా. నాకు తలుపులు వద్దని తన స్థల వృక్షంలోకి లాగి బారేసింది అంతే తలుపులు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మహాదేవ సర్వయజ్ఞే మహాత్మా, మహాదేవ సర్వయజ్ఞే మహాత్మా, హుత్వాత్మానం దేవదేవో బభూవ, హుత్వాత్మానం దేవదేవో బభూవ, విశ్వాన్ లోకాన్ వ్యాప్య విష్ణభ్య కీర్త్య, విశ్వాన్ లోకాన్ వ్యాప్య విష్ణభ్య కీర్త్య, విరాజతే ద్యుతిమాన్ కృత్తివాసః, విరాజతే ద్యుతిమాన్ కృత్తివాసః. గజచర్మధారి అయినటువంటి మహాదేవుడు సర్వయజ్ఞంలో
తనను తాను హోమం చేసుకొని దేవదేవుడయ్యాడు. లోకాన్ని వ్యాపించి కీర్తితో తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు. అవిక్షుతుని కొడుకైనటువంటి మరుత్తుడు తన యొక్క గొప్పతనంతో దేవేంద్రుని జయించాడు. అతడు బంగారు పాత్రలతో చేసిన యజ్ఞంలో లక్ష్మీదేవి స్వయంగా వచ్చి నిలిచింది. మహారాజైన హరిశ్చంద్రుని గురించి నువ్వు వినే ఉంటావు. అతడు యజ్ఞాలు చేసి పుణ్య సంపాదించుకొని పుణ్యాన్నంతా కూడా శోకరహితుడయ్యాడు. మానవుడై ఉండి కూడా సంపన్నుడై ఇంద్రుని జయించాడు. అందుచేత యజ్ఞంలోనే సర్వము ఉపయోగించాలి అన్నాడు దేవస్థానుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 21వ అధ్యాయం. దేవస్థానుడు ఇంకా ఇలా అంటున్నాడు. ఈ సందర్భంలో ప్రాచీనమైన ఈ కథను ఉదాహరిస్తున్నారు. ఒకసారి ఇంద్రుడు అడిగితే బృహస్పతి దీన్ని చెప్పాడు. సంతోషో వై స్వర్గతమక, సంతోషో వై స్వర్గతమక, సంతోషం పరమం సుఖం, సంతోషః పరమం సుఖం, తుష్టేన కించిత్ పరతః, తుష్టేన కించిత్ పరతః, సా సమ్యక్ ప్రతితిష్టతి. సంతోషమే గొప్ప స్వర్గం, సంతోషమే పరమ సుఖం. సంతోషము తృప్తి కంటే గొప్పది ఏదీ లేదు. అది అన్నిటినీ చక్కబరుస్తుంది. యదా సంహరతే కామాన్, యదా సంహరతే కామాన్, కూర్మోంగానీవ సర్వశః, తదాత్మ జ్యోతిరచిరాత్, తదాత్మ జ్యోతిరచిరాత్, స్వాత్మన్యేవ ప్రసీదతి. తాబేలు తన అవయవాలను లోపలకు లాక్కున్నట్లు కోరికలన్నిటినీ బయటకు ప్రసరింపకుండా ఆత్మజ్యోతి త్వరగా ఆత్మయందే ఏకమై ప్రసన్నమవుతుంది. న బిభేతి యదాచాయం, న బిభేతి యదాచాయం, యదాచాస్మాన్న బిభ్యతి, యదాచాస్మాన్న బిభ్యతి. కామద్వేషౌ చ జయతి, కామద్వేషౌ చ జయతి, తదాత్మాంచ పశ్యతి, తదాత్మాంచ పశ్యతి. తాను భయపడకుండా, తన వలన లోకం భయపడకుండా ప్రవర్తిస్తూ కామాన్ని ద్వేషాన్ని జయించిన వాడు ఆత్మను చూడగలడు. యదాసౌ సర్వభూతానాం, యదాసౌ సర్వభూతానాం, న దృహ్యతి న కాంక్షతి, న దృహ్యతి న కాంక్షతి. కర్మణా మనసా వాచ, కర్మణా మనసా వాచ, బ్రహ్మ సంపద్యతే తదా, బ్రహ్మ సంపద్యతే తదా. చేష్టతో, మనస్సుతో, మాటతో త్రికరణ శుద్ధిగా ఏ ప్రాణికి ద్రోహం చేయనివాడు, తానేమీ కోరనివాడు బ్రహ్మమే అవుతాడు. ఇలా మానవులు ఆయా ధర్మాలను ఆయా రీతిలో స్వానుభవంతో చూస్తారు. అందుచేత నీవు చక్కగా తెలుసుకో. ఆ బ్రహ్మమును ఎలా ఉపాసిస్తే మరణించ కూడా అలాగే ఏర్పడుతుంది. ప్రాణులకు భయం కలిగిస్తే ప్రాణి భయమే పొందుతాడు, అభయం కలిగిస్తే అభయమే పొందుతాడు. కొందరు సామాన్య ప్రీతిని ప్రశంసిస్తారు, మరికొందరు ప్రయత్నాన్ని ప్రశంసిస్తారు, ఇంకా కొందరు ఇంకొక దానిని ప్రశంసిస్తారు. అలాగే ఇతరులు రెండిని ప్రశంసకపోవచ్చు కూడా, ఏమీ అక్కర్లేదని చెప్పేసి. కొందరు యజ్ఞాన్నే ప్రశంసిస్తారు, ఇతరులు సన్యాసాన్ని
కొందరు దానాన్ని, కొందరు దానం పుచ్చుకోవటాన్ని ప్రశంసిస్తారు. కొందరు అన్నీ విడిచి ఊరికే ధ్యానిస్తూ ఉంటారు. కొందరు అన్నం పెట్టడమే కొందరు ప్రశంసిస్తారు, కొందరు తినటమే ప్రశంసిస్తారు. కొందరికి తినటమే ఆనందమైనటువంటి ఒక తపస్సు, కొందరికి పెట్టడమే ఒక తపస్సు. అట్లా కొందరు చీల్చి చెండాడి అయినా సరే ప్రజాపరిపాలన రూపమైనటువంటి రాజ్యాన్ని ప్రశంసిస్తారు. మరికొంతమంది ఏకాంతంలో ధ్యానశీలాన్నే ప్రశంసిస్తారు. అద్రోహేణైవ భూతానాం యో ధర్మస్స సతాం మతః, యో ధర్మస్స సతాం మతః. ఇదంతా పరిశీలించిన పండితులు ప్రాణులకు ద్రోహం చేయకుండా ఉండేదే ధర్మమని నిశ్చయించి చెప్పారు. అదే సజ్జనులకు ఇష్టమైంది కూడా. ఏ ప్రాణికి ద్రోహం చేయకపోవడం, సత్యం మాట్లాడడం, దానం, దయా, దమం, తన భార్య యందే సంతానం పొందటం, మృదుత్వం, లజ్జ, చపలత్వం లేకపోవటం, ఇటువంటి ప్రవర్తన ముఖ్యమై ఉంది. దీనిని ఇష్టపడే చేయాలి, అదే ధర్మమని స్వయంభువ మనువు చెప్పాడు. అందుచేత ఈ ధర్మాన్ని ప్రయత్నించి సాధించు. రాజ్యం చేసే క్షత్రియుడు ఎల్లప్పుడూ నిగ్రహం కలిగి ఉండాలి. ప్రియం అప్రియం రెండు సమంగా భావించాలి. యజ్ఞశేషం భుజించాలి. శాస్త్రార్థాల తత్వం తెలుసుకోవాలి. దుష్ట శిక్షణ, సాధు సంరక్షణ పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. ప్రజలను ధర్మ మార్గంలో పెట్టి ధార్మికంగా ప్రవర్తించాలి. పుత్రులకు సంపదలన్నీ ఇచ్చి వనాలకు వెళ్ళి వన్య పదార్థాలతో జీవిస్తూ శాస్త్రంలో విన్న నియమాలతో అలసట అనుకోకుండా కర్మలను ఆచరించాలి. ఇలా ప్రవర్తించే రాజే ధర్మపరుడు. అటువంటి రాజుకు ఫలాభివృద్ధితో కూడినటువంటి ఇహపరాలోకాలు కూడా రెండు సిద్ధిస్తాయి. నిజానికి మోక్షం చాలా శ్రమపడి సాధించాలి కదా. ఆ సాధనలో ఎన్నో విఘ్నాలు ఉంటాయి. అయినా సరే అన్ని లక్షణాలు కలవానికి నిర్వాణం కూడా సిద్ధిస్తుంది అని నా అభిప్రాయం. ఇలా ధర్మాచరణం చేసిన వారు సత్యం, దానం, తపస్సు వీటిపై శ్రద్ధ కలిగి దయా ప్రధాన అయినటువంటి గుణాలు కలిగిన వారు కామక్రోధాలు లేనివారు. ప్రజానాం పాలనే యుక్తాః, ప్రజానాం పాలనే యుక్తాః, ధర్మముత్తమమాస్థితాః, ధర్మముత్తమమాస్థితాః. గో బ్రాహ్మణార్తే యుధ్యంతః, గో బ్రాహ్మణార్తే యుధ్యంతః, ప్రాప్తాగతి మనుత్తమాం, ప్రాప్తాగతి మనుత్తమాం. ఉత్తమ ధర్మం ఆచరిస్తూ ప్రజలను రక్షిస్తూ గోబ్రాహ్మణుల కోసం యుద్ధం చేస్తూ ఉండే రాజులు ఉత్తమ గతిని పొందుతారు. ఇలా రుద్రులు, వసువులు, ఆదిత్యులు, సాధ్యులు, రాజర్షులు ధర్మాన్ని ఆశ్రయించుకొని ఏమాత్రమూ పొరపడకుండా పుణ్యకర్మలతో స్వర్గం పొందారు కూడా. అందువల్ల నువ్వు అలాగే చెయ్యి అన్నాడు దేవస్థానుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 22వ అధ్యాయం. ఆ సమయంలో దుఃఖంతో నిండి పట్టు వదలని ధర్మరాజుతో అర్జునుడు మళ్ళీ ఇలా అన్నాడు. ఆయన ఎప్పుడు పట్టుపట్టుకుంటే పట్టుపట్టుకున్నట్టే. ఓ ధర్మం ఎరిగిన రాజా, దుర్లభమైన రాజ్యాన్ని క్షత్రియ ధర్మంతో శత్రువులను గెలిచి పొందావు. ఇప్పుడు నీవు పరితపించవలసిన పని లేదు. ఏమిటి? ఎందుకు తప్పిస్తున్నావు మహారాజా? యుద్ధంలో మరణించడం క్షత్రియులకు ఇష్టమైంది. చాలా యజ్ఞాలతో సమానమైన విశేషమైన క్షత్రియ ధర్మాన్ని స్మరించు. తపస్సు, త్యాగము బ్రాహ్మణులకు ధర్మం. అది పరలోకంలో ఫలితమిస్తుంది కూడా వాళ్లకు. అలాగే క్షత్రియులకు యుద్ధంలో మరణించడం ధర్మంగా విధింపబడింది. క్షత్రియ ధర్మం చాలా భయంకరమైంది. అందులో నిత్యము శస్త్రంతోనే పని కదా. కాలం దగ్గరైతే
యుద్ధంలో ఆ శస్త్రంతోనే మరణిస్తాడు. అదే కదా ధర్మం. బ్రాహ్మణస్యాపి చేద్రాజన్ బ్రాహ్మణస్యాపి చేద్రాజన్ క్షత్రధర్మేణ వర్తతః క్షత్రధర్మేణ వర్తతః ప్రశస్తం జీవితం లోకే ప్రశస్తం జీవితం లోకే క్షత్రం హి బ్రహ్మ సంభవం క్షత్రం హి బ్రహ్మ సంభవం. క్షత్రధర్మంతో జీవిస్తే బ్రాహ్మణుని జీవితం కూడా ప్రశస్తమవుతుంది. క్షత్రియ జాతి బ్రహ్మజాతి నుండి పుట్టినదే కదా. త్యాగం, ఆత్మయజ్ఞం, తపస్సు, ఇతరుల సొమ్ముతో బ్రతకటం ఇవి క్షత్రియులకు విధింపబడలేదు. నీవు సర్వధర్మాలు తెలిసినవాడు కదా, ధర్మాత్ముడు, రాజు, బుద్ధిమంతుడు, నేర్పరివి. నీవు లోకంలో పెరగటాన్ని పడటాన్ని చూసినవాడివి. సంతాపం వల్ల కలిగిన శోకం విడిచి కర్తవ్య నిర్వహణకు సన్నద్ధుడివిక. విశేషించి క్షత్రియుని మనస్సు వజ్రంతో సమానమైనది. క్షత్రియ ధర్మంతో శత్రువులను జయించి నిష్కంటకమైన రాజ్యం పొంది మనసును వశపరుచుకొని యజ్ఞకర్తవు, దానశీలివిక. ఇంద్రుడు కశ్యప బ్రహ్మపుత్రుడు, అతడు కర్మచేతి క్షత్రియుడయ్యాడు కదా. ఒక్కొక్క గణానికి 90 మంది చొప్పున ఉన్న 9 గణాలను చంపేశాడు. వారు జ్ఞాతులే అయినా విడిచిపెట్టలేదు. ఎందుకంటే వారు పాపంతో నడుచుకున్నారు కాబట్టి. అతడు చేసిన ఆ పని పూజ్యమని, ప్రశస్తమని, దానివల్లనే అతడు దేవతలకు ఇంద్రుడయ్యాడని విన్నాం కూడా. మహారాజా, ఆ ఇంద్రునిలాగానే నువ్వు కూడా సంతాపం విడిచి భూరి దక్షిణలిచ్చి యజ్ఞాలు చేయి. ఇలా ఉన్న నువ్వు ఏమాత్రము శోకింపరాదు. క్షత్రధర్మంతో, ఆయుధాలతో పవిత్రులైనటువంటి పూర్వులు పరమగతిని పొందారు కదా. జరిగిందంతా అలా జరగవలసి ఉంది కదా. కనుక జరిగిందే జరిగిపోయింది. ఓ రాజోత్తమ, దైవాన్ని అతిక్రమించడం ఎవరికీ శక్యం కాదు కదా అన్నాడు అర్జునుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 23వ అధ్యాయం. అర్జునుడు ఇలా చెప్పగా ధర్మరాజు ఏమీ మాట్లాడుకోకుండా ఊరుకున్నాడు. అప్పుడు వ్యాస మహర్షి ఇలా చెప్పాడు. ధర్మరాజా, అర్జునుడు చెప్పింది నిజం. శాస్త్రాన్ని, విధాన క్రమాన్ని అనుసరించి స్వధర్మాన్ని ఆచరించు. గృహస్థ ధర్మం విడిచి సన్యాసం నీకు విధింపబడలేదు. గృహస్థం హి సదా దేవాగ గృహస్థం హి సదా దేవాగ పితరోతిథయ స్తత పితరోతిథయ స్తత భృత్యాశ్చయోపజీవంతి తాంభరస్వ మహీపతే తాంభరస్వ మహీపతే. దేవతలు, పితృదేవతలు, అతిథులు, సేవకులు గృహస్థుడిని ఆశ్రయించి జీవిస్తారు కదా. వాళ్ళు గృహస్థుడు ఉత్తమమైనటువంటి కర్మలు చేసేవాడిని గురించి వాడిని ఆశ్రయించుకుంటారు. రాజా, వారిని భరించి పోషించు. పక్షులు, పశువులు, ఇతర ప్రాణులు గృహస్థుల చేతనే పోషింపబడుతున్నాయి. అందుచేత నీవు ఇప్పుడు ఆ గృహస్థ ధర్మం పాటించు. 4 ఆశ్రమాల్లోనూ కూడా గృహస్థాశ్రమం కష్టపడి ఆచరింపవలసింది కదా. ఇంద్రియ పాటవం లేనటువంటి వారు గృహస్థ ధర్మం ఆచరించలేరు. అందుచేత నీవు ఇప్పుడు ఆ గృహస్థ ధర్మం పాటించు. నీకు వేద జ్ఞానం పూర్తిగా ఉంది. గొప్ప తపస్సు చేశావు. తండ్రి తాతల నుండి వచ్చినటువంటి రాజ్యాన్ని ధర్మంగా భావించి వహించు. తపస్సు, యజ్ఞము, ఆత్మవిద్య, భిక్షాటనం, ఇంద్రియ నిగ్రహం, ధ్యానం, ఏకాంతశీలం, తృప్తి, జ్ఞానాలను శక్తి కొలది సంపాదించడం అనేవి బ్రాహ్మణులకు సిద్ధిని చేకూరుస్తాయి. నీకు తెలిసిన మళ్ళీ క్షత్రియుల ధర్మాలు చెప్తాను. యజ్ఞం, విద్య,
పనులలో ఉత్సాహం, సంపదల పట్ల తృప్తి చెందకపోవటం, దండధారణం, తీవ్రత, ప్రజలను పరిపాలించడం, వేదజ్ఞానం, నిండు తపస్సు, సత్ప్రవర్తన, ఎక్కువ ధనం సంపాదించడం, సత్పాత్రునికి దానం చేయటం, ఇవి రాజు చేయవలసినటువంటి పనులు. వీటిని చక్కగా ఆచరిస్తే ఇవి ఇహలోకమును పరలోకాన్ని కూడా సాధిస్తాయి అని విన్నాం కదా మనం. ధర్మరాజా, వీటిలో దండాన్ని నిర్వహించటం మిగిలిన వానికంటే గొప్పది. క్షత్రియుడిలో బలం నిత్యము క్షీణింపకుండా ఉంటుంది కదా. బలంలోనే దండం స్థిరంగా నిలుస్తుంది. రాజా, ఈ విద్యలు క్షత్రియులకు సిద్ధినిస్తాయి. ఈ విషయమై బృహస్పతి ఈ గాథను గానం చేశాడు. పాము ఎలుకను మృంగి వేస్తుంది కదా. భూమి నిరోధింపని రాజును, ఇల్లు ఊరు వదలని బ్రాహ్మణుని ఇద్దరిని కూడా మృంగి వేస్తుంది కదా. ప్రచేతస్సుని కుమారుడైనటువంటి దక్షుడు సిద్ధి పొందినట్లు రాజర్షి అయిన సుద్యుమ్నుడు చక్కగా దండం ధరించడం చేత పరమసిద్ధిని పొందుతాడని వింటున్నాం కదా అన్నాడు వ్యాస మహర్షి. అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు, రాజైన సుద్యుమ్నుడు ఏ పని వలన సిద్ధిని పొందాడు, ఆ రాజును గూర్చి వినాలని కోరుతున్నానన్నాడు. వ్యాసుడు ఇలా చెప్పాడు. ఈ విషయంలో కూడా ఒక పురాతనమైన ఇతిహాసం ఉదాహరణ ఇస్తున్నారు. దృఢమైన వ్రతనిష్ట గల అన్నదమ్ములు శంకుడు, లిఖితుడు అని ఉండేవారు. వారికి వేర్వేరుగా అందమైన 2 ఆశ్రమాలు ఉన్నాయి. నిత్యము పూలతో పండ్లతో కూడినటువంటి ఆశ్రమాలు బహుదా నది ఒడ్డున ఉన్నాయి. ఒకనాడు లిఖితుడు శంకుని ఆశ్రమానికి వచ్చాడు. శంకుడు అప్పుడు ఆశ్రమం నుండి అనుకోకుండా బయటకు వెళ్ళాడు. లిఖితుడు అన్న అయినటువంటి శంకుని ఆశ్రమానికి వచ్చి బాగా పండిన పండ్లను రాల్చుకున్నాడు. వాటిని తీసుకొని ఆ విప్రుడు నిశ్చిందంగా తిన్నాడు. అలా తింటూ ఉండగానే శంకుడు ఆశ్రమంలోకి వచ్చాడు. పళ్ళు తింటున్న తమ్ముని చూసి శంకుడు ఇలా అడిగాడు, ఈ పళ్ళు ఎక్కడి నుండి వచ్చాయి, ఎందుకు తింటున్నావు అన్నాడు. అప్పుడు లిఖితుడు అన్నకు నమస్కరించి నవ్వుతూ ఇక్కడి నుండే తీసుకున్నాను అన్నాడు. అప్పుడు శంకుడు చాలా కోపంతో ఇలా అన్నాడు, స్వయంగా అడగకుండా నీవు పళ్ళు కోసుకొని దొంగతనం చేశావు. వెళ్ళు, రాజు దగ్గరికి వెళ్ళు, నీవు చేసిన పని చెప్పు. రాజా, నేను ఎవరూ ఇవ్వకుండానే ఈ ఫలాలు తీసుకుంటున్నాను. రాజా, నీ ధర్మం నువ్వు చెయ్యి, దొంగనైన నాకు వెంటనే దండం విధించు అని చెప్పు అన్నాడు. ఆ మాటలు విని దృఢవ్రతుడైన లిఖితుడు రాజైన సుద్యుమ్నుని దగ్గరికి వెళ్ళాడు. అన్న చెప్పిన తర్వాత వెళ్ళాల్సిందే కదా. నేను దొంగతనం చేశానని చెప్పు, అడక్కోకుండా తిన్నానని చెప్పు పండ్లను, అంతే. లిఖితుడు వచ్చాడని ద్వారపాలకులు సుద్యుమ్నునికి చెప్పారు రాజుకి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.